హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు లక్కీ నెంబర్ 11. ఈ సినిమా యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే సినిమా చాలా బాగుంటుంది. మీరు ఏవైతే ట్విస్టులు కావాలనుకుంటున్నారో అవి ఈ సినిమాలో తప్పకుండా ఉన్నాయి. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ పార్కింగ్ లాట్ లో ఒక అతను తన కార్ దగ్గరకు వస్తూ ఉంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో లిఫ్ట్ లో పైకి వెళ్తున్న ఒక అతను అతన్ని కాల్చి చంపేస్తాడు. అతను లిఫ్ట్ లోనే పైకి వెళ్తాడు, కనీసం మొహం కూడా చూపించరు. కొంత సమయం తర్వాత ఆ చనిపోయిన అతని పక్కన ఒక ఫైల్ ని ఎవరో ఒక అతను వచ్చేసి తీసుకుని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు ఒక ఆఫీస్ ని చూపిస్తారు. ఆ ఆఫీస్ రూమ్ లో మెయిన్ హెడ్ ఉంటాడు. తనకి ఎదురుగా తన దగ్గర పనిచేసి ఒక ముగ్గురు ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఎవరో ఒక అతను వచ్చేసి ఆ ముగ్గురిని చంపేసి ఆ హెడ్ ను కూడా అక్కడే చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు రైల్వే స్టేషన్ లో సినిమా ఓపెన్ అవుతుంది. ఎవరో గడ్డ అతను వచ్చేసి ఊరు వెళ్దాం అని చెప్పి రైల్వే స్టేషన్ లో కూర్చుంటాడు. కాకపోతే రైల్వే స్టేషన్ లో ఎవరు ఉండరు. అలా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు సడన్ గా ఎవరో ఒక అతను వీల్ చైర్ లో వచ్చి ఆ గడ్డవతంతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ గడ్డవతను ఏమంటాడంటే, చూడండి మీరు ఎవరో నాకు తెలియదు, మీరు నాతో ఎందుకు మాట్లాడుతున్నారని నేను చెప్పినా సరే ఆ వీల్ చైర్ లో కూర్చున్న అతను మాత్రం ఈ గడ్డవతనికి ఒక కథ చెప్తాడు. అదేంటంటే 1979లో గుర్ర పందాలు బాగా ఫేమస్ అనమాట. సో దాంతో ఎవరైనా సరే ఒక గుర్రం మీద పందెం వేసి బాగా డబ్బులు సంపాదించాలని చెప్పేసి మంచి మంచి గుర్రాల మీద పందాలు వేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఒక గుర్రం ఓనర్ ఏం చేశాడంటే తన గుర్రమే గెలవాలని చెప్పేసి ఆ గుర్రానికి ఒక ఇంజెక్షన్ చేస్తాడు. కాకపోతే ఆ విషయం ఎవరికి చెప్పడు. కానీ ఆ గుర్రం ఓనర్ గర్ల్ ఫ్రెండ్ మాత్రం అది విని డైరెక్ట్ గా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కి విషయం చెప్తుంది. 7వ నెంబర్ గుర్రానికి మనోడు మందిచ్చాడు, రేపు జరగబోయే గుర్ర పందాల్లో ఖచ్చితంగా ఆ గుర్రం గెలుస్తుందని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అని చెప్పేసి ఒక బార్ లో తన ఫ్రెండ్ కి విషయం చెప్తూ ఉంటాడు. కాకపోతే అక్కడ సర్వ్ చేస్తున్న సర్వెంట్ ఈ మాటలు విని తన రిలేటివ్స్ లో మ్యాక్స్ అనే ఒక కుర్రోడు ఉంటాడు. తనకి గుర్ర పందాలంటే చాలా ఇష్టం. తనకి ఈ విషయం చెప్తాడు. ఇలాగే నెక్స్ట్ జరగబోయే గుర్ర పందాల్లో 7వ నెంబర్ గుర్రం తప్పకుండా గెలుస్తుందని చెప్పేసి దాంతో మ్యాక్స్ కూడా సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఆ మరుసటి రోజు మ్యాక్స్ తన కొడుకుని తీసుకొని గుర్ర పందాలకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కొడుకుని లోపలికి తీసుకెళ్లకుండా, చూడు నేను 10 నిమిషాల్లో వస్తాను, కావాలంటే నా వాచింగ్ దగ్గర పెట్టుకొని చూడు అని చెప్పేసి తన కొడుకుని కారులో కూర్చోబెట్టి ఈ మ్యాక్స్ గుర్ర పందాలకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన యాజ్ ఇట్ ఈజ్ గా 7వ నెంబర్ గుర్రం మీద పందెం కాస్తాడు. ఆ గుర్రం కూడా చాలా అద్భుతంగా పరిగెడుతూ ఉంటుంది. దాంతో మ్యాక్స్ కి అర్థమైపోతుంది ఖచ్చితంగా మనం డబ్బులు సంపాదించేస్తామని చెప్పేసి. కానీ ఏమైందో తెలియదు. కానీ ఆల్మోస్ట్ విన్నింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ 7వ నెంబర్ గుర్రానికి మనోడు కొంచెం ఇంజెక్షన్ డోసు ఎక్కువ ఇచ్చాడు అనమాట. దాంతో ఆ గుర్రం అక్కడే కింద పడిపోతుంది. కాళ్ళు విరిగిపోయి అక్కడే చనిపోతుంది. దాంతో మ్యాక్స్ తన పెట్టిన డబ్బులు మొత్తం పోగొట్టుకుంటాడు. బేసికల్ గా మ్యాక్స్ ఏంటంటే తన సొంత డబ్బులు ఏం పెట్టలేదు. ఇలా గుర్ర పందాలు పెట్టే ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళి 7వ నెంబర్ గుర్రం మీద పెడితే మనకు డబ్బులు బాగా వస్తాయని చెప్పి అంటాడు. కానీ ఆయన కూడా అంటాడు మనకి ఎందుకు రిస్క్ అని చెప్పేసి. కానీ మ్యాక్స్ ఏమంటాడంటే మనం గనక ఓడిపోతే ఆ డబ్బులు నేను మీకు రిటర్న్ ఇస్తా అని చెప్పేసి పిచ్చ కాన్ఫిడెన్స్ లో మనోడు 7వ నెంబర్ గుర్రం మీద డబ్బులు పెట్టించాడు. అంతేకాకుండా ఆ గుర్రానికి మందిచ్చిన సంగతి స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆ పోటీలు నిర్వహించే వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో పోటీ అయిపోయిన తర్వాత హీరో తన కారు దగ్గరకు వచ్చి చూస్తే కొడుకు కారులో ఉండడు. అంతేకాకుండా నలుగురు రౌడీలు వచ్చేసి మ్యాక్స్ ని కిడ్నాప్ చేసి అక్కడ నుంచి తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి పిచ్చకొడుడు కొడతారు. ఇంకోవైపు మ్యాక్స్ వాళ్ళ ఇంటికెళ్లి ఎవరో ఒక అతను మ్యాక్స్ వాళ్ళ భార్యని కాల్చి చంపేస్తాడు. మరోవైపు మ్యాక్స్ వాళ్ళ పిల్లాన్ని కిడ్నాప్ చేశారు కదా, ఆ పిల్లాన్ని కూడా ఎక్కడికో తీసుకెళ్లి ఒక చోట నుంచోబెట్టి తనని కూడా గన్నుతో కాల్చి అక్కడే చంపేస్తారు. అంతేకాకుండా ఈ మ్యాక్స్ మొహానికి కూడా ఒక కవర్ వేసి ఊపిరాడకుండా తను చనిపోయేలా చేసి తనను కూడా చంపేస్తారు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో ఆ గెడ్డం అతను ఈ వీల్ చైర్ లో కూర్చొని అతను చెప్పేది ప్రాపర్ గా వింటూ ఉంటాడు. సడన్ గా చూస్తే తన కళ్ళ ముందు కనిపించాడు. ఎక్కడికి వెళ్ళాడు ఈ వీల్ చైర్ లో అతను చూస్తే వెనకాల నుంచి వచ్చి ఆ గెడ్డం అతని మెడ విరిచేసి తనని అక్కడే చంపేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వీల్ చైర్ లో కూర్చోబెట్టుకొని తనని తీసుకెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ గడ్డం అతన్ని చంపేసిన అతని పేరు గుడ్ క్యాట్. మరోవైపు ఎవరో ఒక అతను స్నైపర్ తో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ కొడుకుని చంపేస్తాడు. తాను అక్కడే చనిపోతాడు. కానీ ఎవరు చంపారో చూపించరు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో మొహం మీద ఎవరో బలంగా కొట్టారనమాట. దాంతో మనోడు మందేసుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో డోర్ కొడతారు. ఎవరు అని చెప్పి వెళ్ళి డోర్ తీస్తే వచ్చింది ఎవరో కాదు మన కథలో హీరోయిన్. సో బేసికల్ గా హీరో ఉంటున్న ఫ్లాట్ కి ఆపోజిట్ ఫ్లాట్ లో హీరోయిన్ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు హీరో ఉంటున్న ఫ్లాట్ కూడా హీరోది కాదు, తన ఫ్రెండ్ నిక్ అనమాట. హీరో వేరే చోట ఉండేవాడు. తానేంటంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగం నుంచి పీకేశారు. ఆ తర్వాత డబ్బులు ఆగిపోతాయి కదా, దాంతో మనోడు రెంట్ కట్టలేకపోతాడు. అందుకని ఇంటి ఓనర్ తనని బయటకు నెట్టేస్తాడు. సరే ఏం చేస్తాం ఊరు వెళ్ళిపోదాం అని చెప్పేసి హీరో ఊరు వెళ్ళేటప్పుడు తన ఫ్రెండ్ నిక్ కు ఫోన్ చేస్తాడు. ఇలా ఉద్యోగం ఊడింది, డబ్బులు లేవు, రూమ్ కూడా లేదని చెప్పి అంటంతో నువ్వేం కంగారు పడుకో, నేను ఉన్నాను కదా నీకు అని చెప్పేసి తన దగ్గర రమ్మంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి బయలుదేరి వస్తాడు. వచ్చిన తర్వాత ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ బయటకు వస్తే ఎవడో ఒక దొంగోడు వచ్చి హీరో ముక్కు మీద ఒక గుద్దు గుద్ది తన చేతిలో ఉన్న బ్యాగ్ ను దొంగతనం చేసి అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడు.
చనిపోతాడు. దాంతో ఇప్పుడు హీరో నిక్కు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. సో అది జరిగింది. అందుకనే ముక్కుకు మందేసుకుంటున్నాడు. అంతేకాకుండా హీరో దగ్గర బ్యాగ్ దొంగతనం చేశాడు కానీ తన దగ్గర ఉన్న పర్సు అలాగే వాచ్ మాత్రం దొంగతనం చేయలేదు. అంతేకాకుండా ఇప్పుడు హీరో బ్యాగ్ పోయింది కదా, దాంట్లో హీరో ఐడి ప్రూఫ్లు అన్ని ఉన్నాయి. దాంతో హీరో బాధపడుతూ ఉంటాడు. ఈ విషయం అంతా మన కథలో హీరోయిన్ కి చెప్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి ఫోన్ వస్తుంది. వెంటనే హీరో కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. కాకపోతే అవతల ఉన్న వాళ్ళు ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తారు. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. అదేంటి ఫోన్ చేసిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడాలి కదా, సైలెంట్ గా ఉన్నారంటే మొత్తానికి ఏదో జరుగుతుంది. అసలు ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ రీడైల్ చేస్తారు. దాంతో వీళ్ళకి తెలిసేది ఏంటంటే ఒక పెద్ద హోటల్ నుంచి ఫోన్ వచ్చిందని తెలుస్తుంది. రూమ్ నెంబర్ అడిగితే వాళ్ళు మాత్రం తెలియదని చెప్పి అంటారు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే మొత్తానికి ఏదో జరుగుతుంది, ఎవడో నీకు ఫోన్ చేశాడు కానీ హలో కూడా అనలేదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్ను ఇక్కడికి రమ్మన్న నీ ఫ్రెండ్ నిక్కుగాడు కూడా కనిపించట్లేదు. ఏదో జరుగుతుంది కాబట్టి మన ఇద్దరం కలిసి ఆ హోటల్కి వెళ్దామని చెప్పి అంటుంది. హీరో కూడా సరే వెళ్దామని చెప్పి అంటాడు. కాకపోతే హీరోయిన్ కి జాబ్ ఉంటుంది అనమాట. ఆ జాబ్ ఫినిష్ చేసుకుని వస్తాను, ఒక 3 గంటల్లో వస్తాను, నువ్వు రెడీ ఉండని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత మళ్ళీ ఎవరో బయట డోర్ కొడతారు. ఎవరని చెప్పేసి హీరో వెళ్లి చూస్తే ఇద్దరు రౌడీలు వస్తారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఏమంటారంటే అరే నిక్కుగా మా బాస్ పిలుస్తున్నాడు రారా అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే బాబు నేను నిక్కుని కాదు, నిక్కు వాళ్ళ ఫ్రెండ్ ని, వాడు నన్ను ఇక్కడికి రమ్మన్నాడు, వచ్చిన తర్వాత వాడేమో కనపట్లేదని చెప్పి అంటంతో ఆ రౌడీలు ఏమంటారంటే చూడు మాకు అదంతా అనవసరం, మా బాస్ నిక్కుని తీసుకుని రమ్మని చెప్పి ఈ అడ్రస్ ఇచ్చాడు కాబట్టి నువ్వు ఎక్కడే ఉన్నావు కాబట్టి నీకు నిక్కుగాడు తెలుసు కాబట్టి నిన్ను తీసుకెళ్తావు అని చెప్పేసి హీరో టవల్ కట్టుకున్నా సరే బట్టలు వేసుకోనియకుండా ఆ ఇద్దరు రౌడీలు కలిసి హీరోని ఒక బాస్ దగ్గర తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తెలిసే విషయం ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అతను చనిపోయాడు కదా పార్కింగ్ లాట్ లో, ఇతని అకౌంటెంట్ అనమాట. అంటే ఈ బాస్ దగ్గర పనిచేసి ఒక అకౌంటెంట్ అనమాట. దాంతో ఈ బాస్ ఏం చేస్తాడంటే తన అకౌంటెంట్ చావుకి కారణమైన వాడు ఎవడో తెలిసేంత వరకు వీడి శవం నా దగ్గర ఉండాలని చెప్పేసి ఒక ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాడు. అందుకని హీరోని ఆ శవం దగ్గర తీసుకెళ్లి వీడెవడో నీకు తెలుసా అని చెప్పి అడిగితే ఎవరు నాకు తెలియదండి అని చెప్పి అంటాడు. అసలు ఈ బాస్ నిక్ ని తీసుకొచ్చాడంటే బేసికల్ గా నిక్ అనేవాడు ఎవడో కూడా ఈ బాస్ కి తెలియదు. కాకపోతే చనిపోయిన ఈ అకౌంటెంట్ ద్వారాగా ఆ నిక్ అనే కుర్రోడికి భయంకరంగా అప్పిచ్చాడు. ఆ అప్పు వసూలు చేసుకోవాలంటే మరి నిక్ కావాలి కదా, అందుకని నిక్ వాళ్ళ ఇంట్లో ఉన్న మన కథలో హీరోని తీసుకొచ్చాడు. హీరోనే నిక్ అనుకుంటున్నాడు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక గ్యాంగ్స్టర్ కొడుకుని ఒక స్నైపర్ తో ఎవరో కాల్చారు కదా, ఆ చనిపోయిన అతను ఎవరో కాదు ఈ బాస్ కొడుకు అనమాట. అంతేకాకుండా ఈ బాస్ కి రాబాయ్ అనే ఒక ప్రత్యర్థి ఉన్నాడు. తాను కూడా గ్యాంగ్స్టరే, కాకపోతే వీళ్ళుంటున్న బిల్డింగ్ కి ఆపోజిట్ బిల్డింగ్ లో ఆ రాబాయ్ అనే గ్యాంగ్స్టర్ ఉంటాడు. ఈ బాస్ ఏమనుకుంటాడంటే తన కొడుకు చావుకి కారణం ఆ రాబాయ్ గాడే కాబట్టి నేను కూడా వాడి కొడుకుని చంపేయాలని చెప్పేసి మనోడు మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ రాబాయ్ కొడుకు ఒక వాడిని మన కథలో హీరో ద్వారాగా చంపిద్దామని చెప్పేసి ఈ బాస్ మాస్టర్ ప్లాన్ వేసాడు. అంటే హీరో కాదు, తన అకౌంటెంట్ ద్వారాగా అప్పు తీసుకున్న నిక్కుగాడితో ఆ రాబాయ్ కొడుకుని చంపేద్దామని ప్లాన్ వేసాడు. దాంతో నిక్కు వాళ్ళ ఇంటికి తన మనుషులు పంపించాడు. కానీ అక్కడ హీరో ఉన్నాడు. సరే ఎవడైతే నాకేంటి నిక్కుగాడి ప్లేస్ లో వాడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ రాబాయ్ కొడుకుని చంపాలని చెప్పేసి ఈ బాస్ హీరోని అడుగుతాడనమాట. దాంతో హీరో ఏమంటాడంటే సార్ మీ దగ్గర అప్పు తీసుకున్నాడు కాబట్టి నిక్కుగాడితో మీ పగ తీర్చుకోవాలనుకుంటున్నారు, అందులో న్యాయం ఉంది, కానీ నేను నిక్కు కాదు కదా సార్ అని చెప్పి అనడంతో ఈ బాస్ ఏమంటాడంటే అంత సీన్ లేదమ్మా, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించుకో, నీకు విషయం చెప్తున్నాను, నువ్వు బాగా ఆలోచించుకొని వచ్చి మళ్ళీ నో చెప్పావనుకో ఖచ్చితంగా నేను చంపేస్తానని చెప్పేసి హీరోని అక్కడి నుంచి పంపించేస్తాడు. అలా పంపించేసిన తర్వాత ఒక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఈ బాస్ ఎవరో ఒక అతనితో మాట్లాడుతూ ఉంటాడు. చూడు నేను ఎవరినో చంపడానికి నేను పిలిపించాను, కానీ నువ్వేంట్రా అంటే వాడిని చంపడానికి ఇంకొకరిని పిలిపించావు, వాడే హీరో, అసలు హీరోని ఎందుకు పిలిపించావు అని చెప్పేసి ఎవరో ఒక అతనితో మాట్లాడుతూ ఉంటాడు. అతను ఎవరో కాదు, రైల్వే స్టేషన్ లో గడ్డం అతను చంపేసిన ఆ గుడ్ క్యాట్ అనమాట. బేసికల్ గా ఈ బాస్ కి ఏంటంటే నిక్కుని తీసుకురావాలి, తన పగ తీర్చుకోవాలని ఆలోచన లేదు. కాకపోతే ఈ బాస్ ఏంటంటే గుడ్ క్యాట్ ని పిలిచాడు. ఇలాగా రబాయ్ అని ఒక అతను ఉన్నాడు, అతని కొడుకుని నువ్వు చంపాలని చెప్పేసి. కానీ ఈ గుడ్ క్యాట్ ఏం చేశాడంటే నిక్ అనే కుర్రాన్ని నువ్వు తీసుకోవచ్చు అని చెప్పి సజెస్ట్ చేశాడు. అందుకనే ఆ బాస్ ఏం చేశాడంటే నిక్ వాళ్ళ ఇంట్లో ఉన్న హీరోని తీసుకొచ్చాడు. అతనే నిక్ అని చెప్పి అనుకుంటున్నాడు. మరోవైపు మన కథలో హీరో అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయాడు కదా, వీళ్ళని కొంతమంది పోలీసులు దూరం నుంచి బైనాక్యులర్లో చూస్తూ ఉంటారు. అలా చూస్తున్నప్పుడు హీరో బయటికి రావడం చూసి వీడెవడు కొత్తగా ఉన్నాడు, అసలు వీడికి ఆ బాస్ కి సంబంధం ఏంటని చెప్పేసి పోలీసులు ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు రూమ్ కి వస్తున్న మన కథలో హీరోని చూపిస్తారు. హీరో రూమ్ కి వచ్చిన తర్వాత తన దగ్గరికి డైరెక్ట్ గా హీరోయిన్ పరిగెత్తుకుంటూ వస్తుంది. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే హీరోకి ఎవరు ఫోన్ చేశారు అని టెన్షన్ తట్టుకోలేక ఆ హోటల్ కి ఫోన్ చేసి అక్కడ పనిచేసి తన ఫ్రెండ్ అడుగుతుంది అనమాట. అసలు ఇలాగ మాకు ఒక కాల్ వచ్చింది, ఆ కాల్ ఎవరు చేశారో తెలుసుకోవాలంటే ఏం చేయాలని చెప్పి అనడంతో ఏమీ లేదు హోటల్ సర్వర్ లో అంతా రికార్డ్ అవుతుందని చెప్పేసి ఆ కాల్ ఎవరు చేశారో తెలుసుకుంటుంది. అది కూడా రూమ్ నెంబర్ 1009 నుంచి స్మిత్ అని ఒక అతను ఫోన్ చేశాడని చెప్పేసి
తెలుసుకుంటుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఉద్యోగం మధ్యలో వదిలేసి హీరో దగ్గరకు వచ్చి నువ్వు గనక బట్టలు వేసుకుంటే ఆ హోటల్కి వెళ్దాం, వెళ్ళిన తర్వాత స్మిత్ ఎవడో తెలుసుకుందాము, నేను వెళ్ళి డ్రెస్అప్ వేస్తా అని చెప్పేసి తాను హడావుడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పి శుభ్రంగా బట్టలు వేసుకుంటాడు. కట్ చేస్తే బయట ఎవరో తలుపు కొడతారు. ఎవరని చెప్పి తలుపు తీస్తే మళ్ళీ ఇద్దరు రౌడీలు వచ్చి నుంచుంటారు. వాళ్ళు ఎవరంటే రాబాయ్ వాళ్ళ మనుషులు అనమాట. వీళ్ళు హడావుడిగా నిక్కని తీసుకుని డైరెక్ట్ గా ఆ రాబాయ్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. బేసికల్ గా ఆ రాబాయ్ ఏమనుకుంటాడంటే నిక్కే హీరో అనుకుంటాడు. ఎందుకంటే తాను కూడా నిక్కి అప్పిచ్చాడు. ఆ నిక్ గాడి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేశాడు అనమాట. పాపం వాడు రూమ్ లో ఉన్న పాపానికి హీరో అన్ని అనుభవిస్తున్నాడు. కానీ రాబాయ్ ఏమంటాడంటే నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను కాబట్టి నా డబ్బులు నాకు కట్టే అని చెప్పంటాడు. కానీ హీరో మాత్రం సార్ నేను నిక్ కాదు సార్, వాడి రూమ్ లో జస్ట్ ఉండటానికి వచ్చాను సార్, వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్ అని చెప్పేసి మొత్తుకుంటూ ఉంటాడు. కానీ ఈ రాబాయ్ మాత్రం నువ్వు 3 రోజులు పే చేయకపోతే మామూలు కూడదని చెప్పేసి తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. బట్ తను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ గుడ్ క్యాట్ గడు అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత మనకు మైండ్ పోద్ది ఈడేంటర్ ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాడని చెప్పేసి. బేసికల్ గా ఆ గుడ్ క్యాట్ గాడు హీరోని రాబాయ్ దగ్గర ఇరికించాడు. కాకపోతే రాబాయ్ కున్న ఒక బెస్ట్ టాలెంట్ ఏంటంటే ఎవడైనా మాట్లాడేటప్పుడు ఏదైనా చెప్పేటప్పుడు వాడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని చెప్పేసి క్యాచ్ చేస్తాడు. వెంటనే హీరో చెప్పింది క్యాచ్ చేసి పాపం వాడు నిజమే చెప్తున్నాడండి అని చెప్పేసి ఆ గుడ్ క్యాట్ తో చెప్తాడు. కానీ మనోడు ఏమంటాడంటే మీకు తెలియదు, వాడే ఖచ్చితంగా నిక్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో దీంతో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మొత్తానికి ఈ గుడ్ క్యాట్ గాడికి ఆ హీరోకి మొత్తానికి ఏదో సంబంధం ఉందని చెప్పేసి మనకి అర్థం అవుతుంది. మరోవైపు మన కథలో హీరో చేసేది ఏం లేక తిరిగి రూమ్ కి వస్తాడు. వచ్చిన తర్వాత తన దగ్గరికి హీరోయిన్ వస్తుంది. సో బేసికల్ గా హీరో లేడని చెప్పేసి తానే డైరెక్ట్ గా హోటల్ కి వెళ్ళి ఆ రూమ్ నెంబర్ 1109 కి వెళ్ళి అక్కడ స్మిత్ ఎవరని కనుక్కుంటుంది. స్మిత్ కి తెలియకుండా తనని తానే వీడియో తీస్తుంది. బేసికల్ గా స్మిత్ ఎవరంటే ఆ గుడ్ క్యాట్ గాడే అనమాట. పాపం ఈ విషయం హీరోకి తెలియదు, ఆ అమ్మాయికి తెలియదు, కానీ మనకు తెలుసు కదా. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే హోటల్లో ఉన్న స్మిత్ ని ఫాలో చేసుకుంటూ వెళ్తుంది. తిరిగి తాను ఒక బిల్డింగ్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ బిల్డింగ్ లో నుంచి తను ఎప్పుడు బయటకు వస్తాడా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఆ బిల్డింగ్ లోకి వెళ్ళిన స్మిత్ వస్తాడో తెలియదు కానీ అందులో నుంచి హీరో అప్పుడే బయటకు వస్తాడు. దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. అసలు ఏం జరిగిందంటే హీరో రాబాయ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి బయటకు వచ్చాడు కదా, అలా బయటకు వచ్చేటప్పుడు హీరోయిన్ చూసింది. అందుకని అడుగుతుంది అనమాట, అసలు నువ్వెందుకు రాబాయ్ దగ్గరికి వెళ్ళావని చెప్పి అడిగితే మన కథలో హీరో జరిగింది మొత్తం చెప్తాడు. అది విని హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో డైరెక్ట్ గా బాస్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే మనోడు చంపేస్తాను కదా, అందుకని భయపడి వెళ్ళిపోయి సరేనండి మీరు చెప్పినట్టు ఆ రాబాయ్ గడి కొడుకుని నేను చంపేస్తాను, ఎలా చంపాలో మీరే చెప్పండి అని చెప్పడంతో ఆ బాస్ ఏమంటాడంటే వాడి చుట్టూ ఎప్పుడు సెక్యూరిటీ ఉంటారు, ఒకవేళ వాడికి దూరంగా ఉన్నా సరే వాడి మెల్లో ఒక బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే అక్కడికి వాళ్ళు వచ్చేస్తారు. అసలు వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు కూడా చూడరు, వాడిని అక్కడే కాల్చి చంపేస్తారు. కాబట్టి వాడిని నువ్వు బయట మీట్ అవడం చాలా కష్టం. కాకపోతే వాడిని నువ్వు వాడి అపార్ట్మెంట్ లో మీట్ అయ్యావనుకో వాడి రూమ్ కి కాకుండా పక్క రూమ్ లో సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు నువ్వు వాడిని చంపేయచ్చు అని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ప్లాన్ విని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బాస్ దగ్గరికి ఆ గుడ్ క్యాట్ గాడు వస్తాడు. ఎందుకంటే ఇదంతా ప్లాన్ వేసిందే వాడు, కాకపోతే వాడు బాస్ కు చెప్పి బాస్ నుంచి హీరోకి చెప్పేలా చేస్తాడనమాట. ఆ తర్వాత ఆ బాస్ ఏంటంటే ఈ గుడ్ క్యాట్ ని అడుగుతాడు, అదంతా బానే ఉంది, ఇప్పుడు హీరో వెళ్ళి ఆ రాబాయ్ గాడి కొడుకుని చంపేస్తాడు, మరి ఆ తర్వాత ఏంటి సంగతి అని చెప్పి అడిగితే ఏముంటుంది, నేను వెనకాలే వెళ్ళి హీరోని చంపేస్తాను, హీరో ఏ గన్నుతో అయితే ఆ రాబాయ్ కొడుకుని చంపాడో అదే గన్ను తీసుకొచ్చి మళ్ళీ ఆ రాబాయ్ కొడుకు చేతిలో పెడతాను. చివరికి ఏం క్రియేట్ చేస్తానంటే ఇద్దరు గేలు ఒకళ్ళకి ఒకళ్ళు రిలేషన్ సరిగ్గా లేక ఇద్దరు ఒకళ్ళొకళ్ళు కాల్చుకొని చనిపోయారని చెప్పేసి క్రియేట్ చేస్తానని చెప్పి అంటంతో ఈ బాస్ ఉన్నాడు కదా, బాస్ ఏమో కింద మీద పడి నవ్వుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ జాబ్ అని చెప్పా కదా, ఆ జాబ్ ఏంటంటే పోస్ట్ మార్టం చేసే జాబ్ అనమాట. తన దగ్గరికి ఒక బాడీ వస్తుంది పోస్ట్ మార్టం కోసం అని చెప్పేసి. ఆ డెడ్ బాడీ ఎవరిదంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఆఫీసులో ఉన్న ఒక అతన్ని ఎవడో వెళ్ళి చంపేశాడు కదా, అతని డెడ్ బాడీ అనమాట. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి హీరోయిన్ చెప్తాడు, ఎవరండి ఇతను అని చెప్పేసి హీరోయిన్ అడిగితే ఎవరంటారేంటండి, రాబాయ్ అని ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు కదా అతని దగ్గర పనిచేసే అకౌంటెంట్ అని చెప్పి అంటంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని డైరెక్ట్ గా హీరోతో చెప్తుంది. ఏం చెప్తుందంటే ఆ బాస్ గాడి అకౌంటెంట్ ను అలాగే రాబాయ్ గాడి అకౌంటెంట్ ని ఇద్దరిని చంపి ఆ నిక్కు గాడి ఈ హత్య కేసులో నేను ఇరికిస్తున్నాడేమో అని చెప్పేసి అంటంతో హీరో కూడా డౌట్ వచ్చేస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే ఉద్యోగం పోయిన తర్వాత హీరోనే నిక్కుకు ఫోన్ చేసాడు తప్ప డైరెక్ట్ గా నిక్కే హీరోకి ఫోన్ చేసి రమ్మనలేదు. దాంతో హీరో డౌట్ ఏంటంటే అలాంటిదేం జరుగుండదులే అని చెప్పేసి ముందు మన ఇద్దరం సరదాగా లంచ్ కి వెళ్దాం అని చెప్పేసి తనని ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు హీరోయిన్ ని. హీరోయిన్ ఏమనుకుంటుందంటే మనోడికి నా మీద లవ్ పెరిగిపోయిందని చెప్పేసి తనలో తాను ఊహించేసుకుంటూ ఉంటుంది. కాకపోతే హీరో ఆ రెస్టారెంట్ కి హీరోయిన్ ఎందుకు తీసుకెళ్లాడంటే ఆ రెస్టారెంట్ కి ఎప్పుడు రాబాయ్ కొడుకు వస్తూ ఉంటాడు, తనతో మాట్లాడదాం అని చెప్పి ప్రయత్నం చేస్తాడు. కాకపోతే
అయితే తన చుట్టూ ఎప్పుడు చూసినా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా ఆ రెస్టారెంట్ లోనే ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత రబాయ్ వాళ్ళ కొడుకు లేచి వాష్రూమ్ కి వెళ్తూ ఉంటాడు. ఇదే మంచి సమయం చెప్పేసి హీరో కూడా లేచి మెల్లగా ఆ రబాయ్ వాళ్ళ కొడుకు వెనకాల వెళ్తూ ఉంటాడు. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా వీళ్ళని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. అలాగా ముందు రబాయ్ వాళ్ళ కొడుకు ఆ తర్వాత హీరో ఇద్దరు కలిసి బాత్రూమ్ లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఆ డోర్ ఓపెన్ కాదు. కట్ చేస్తే కొంత సమయం తర్వాత హీరోయిన్ హీరో ఇద్దరు నడుచుకుంటూ రోడ్డు మీదకి వస్తూ ఉంటారు. అలా వచ్చేటప్పుడు హీరోయిన్ అడుగుతుంది ఎక్కడికి వెళ్ళిపోయి ఎంతసేపు అని చెప్పి అడిగితే ఈ రెస్టారెంట్ కి వచ్చిందే మనం రబాయ్ వాళ్ళ కొడుకుని మీట్ అవడానికి, అందుకని నేను వాష్రూమ్ లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాడితో బాగా క్లోజ్ గా మాట్లాడాను. వాడు వాళ్ళ అపార్ట్మెంట్ కి రావడానికి నాకు పర్మిషన్ ఇచ్చాడని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా రబాయ్ వాళ్ళ కొడుకు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చేసి హీరోని ఎంక్వైరీ చేస్తాడు. చూడు నువ్వు కొంచెం తేడాగాడిలా ఉన్నావు, బాస్ తో ఉంటున్నావు, ఓ పక్క రబాయ్ గాడితో ఉంటున్నావు, వీళ్ళిద్దరితో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నావు అని చెప్పడంతో ఈ పోలీస్ ఆఫీసర్ తో హీరో ఏమంటాడంటే చూడండి నేను క్రైమ్ చేస్తే మీరు నన్ను ఎంక్వైరీ చేయాలి, నేనేం క్రైమ్ చేయట్లేదు కదా, ఎవరి దగ్గర డబ్బులు దొంగతనం చేయట్లేదు కదా, జస్ట్ వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను అంతే అని చెప్పడంతో ఈ పోలీస్ ఆఫీసర్ కి డౌట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరో మెల్లగా బయటకు వచ్చేస్తాడు. అది జరిగింది. కాకపోతే ఈ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే హీరోని ఫాలో చేసి మరుసటి రోజు హీరో తన ఫ్లాట్ లోంచి బయటకు వచ్చిన తర్వాత తనని బలవంతంగా వాళ్ళ వ్యాన్ లో ఎక్కించుకొని అసలు ఎవరు నువ్వు, నిక్కు అయితే నువ్వు కాదు, ఎందుకంటే నిక్కు గడు నాకు బాగా తెలుసు, కాకపోతే వాడి ప్లేస్ లో వాడి రూమ్ లో ఎందుకు ఉంటున్నావు అని చెప్పడంతో హీరో ఊపిరి పిలుచుకుంటాడు. సార్ మొత్తానికి మీకైనా తెలిసింది సార్ నేను నిక్ కాదని చెప్పి, నా పేరు స్లెవెన్ సార్, ఈ విషయం ఎవరికి చెప్పినా నమ్మట్లేదు సార్, ముఖ్యంగా అయితే ఆ బాస్ కి చెప్తే అసలు నమ్మట్లేదు సార్ అని చెప్పడంతో పోలీస్ ఇన్స్పెక్టర్ డౌట్ వచ్చేస్తుంది. మొత్తానికి ఇక్కడ ఏదో జరుగుతుంది, ఈ హీరోకి అస్సలు తెలియదు, హీరోని వాడుకుంటున్నారు తప్ప తనకైతే ఏం తెలియదు అని చెప్పేసి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ హీరోని నడి రోడ్డు మీద వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ తో ఈ విషయం చెప్దాం అనుకుంటాడు గానీ కరెక్ట్ గా అదే సమయానికి బాసు వాళ్ళ రౌడీలు వస్తారనమాట. ఎందుకంటే హీరోజే కదా రబాయ్ వాళ్ళ కొడుకుని చంపేది, అందుకని హీరోని తీసుకెళ్ళడానికి వస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ తో చెప్పకుండానే హీరో వాళ్ళతో బయలుదేరతాడు. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే రబాయ్ వాళ్ళ అసిస్టెంట్లు ఇద్దరు వచ్చి హీరో వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. కాకపోతే వాళ్ళను కూడా ఎవరో చంపేస్తారు. నాకు తెలిసినంత వరకు ఆ బాసే చంపేసి ఉండొచ్చు. మరోవైపు మన కథలో హీరో మాత్రం ఆ రబాయ్ వాళ్ళ అపార్ట్మెంట్ కి బయలుదేరి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మెల్లగా లోపలికి ఎంటర్ అవుతాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ రబాయ్ కొడుకు కూడా డోర్ తీస్తాడు. రబాయ్ కొడుకు ఏమనుకుంటాడు, కుర్రోడు చూడటానికి బాగున్నాడు, చక్కగా వీడితో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటాడు. కాకపోతే హీరో వచ్చినందుకు కాదు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత తలుపేసుకుంటారు. అప్పుడు మన కథలో హీరో నిజం చెప్తాడు. ఒరే బాబు నేను వచ్చింది నీతో సరదాగా టైం స్పెండ్ చేయడం కాదురా, నిన్ను చంపడానికి రా అని చెప్పేసి గన్ను తీసుకొని ఆ రబాయ్ వాళ్ళ కొడుకుని కాల్ చేస్తాడు హీరో. కాకపోతే రబాయ్ కొడుకు మాత్రం కొంచెం కొన ఊపిరితో ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ప్లాన్ ప్రకారం ఆ గుడ్ క్యాట్ కూడా మెల్లగా వస్తాడు. వచ్చిన తర్వాత మనందరం ఏమనుకుంటాం, హీరోని చంపేస్తాడు అనుకుంటాం. కానీ హీరోని చంపకుండా ఆ రబాయ్ వాళ్ళ కొడుకుని కాల్చి చంపేస్తాడు. దీంతో ఒక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే హీరో అలాగే గుడ్ క్యాట్ వీళ్ళిద్దరూ ఒకటే అనమాట. అంతేకాకుండా ఆ గుడ్ క్యాట్ ఏమంటాడంటే సరే వీడిని చంపేశాము, పక్క గదిలో వీడు సెక్యూరిటీ ఉంటారు కదా వాళ్ళని కూడా చంపేస్తే ఓ పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటారు. హీరో కూడా సరే చంపేద్దాం అని చెప్పేసి ఆ రబాయ్ కొడుకు మెల్లో ఉన్న ఆ లాకెట్ ని ప్రెస్ చేస్తాడు. గండులు పట్టుకొని రెడీగా ఉంటారు, వాళ్ళు వస్తే కాల్ చేద్దాం అని చెప్పేసి. వాళ్ళు ఎంత తెలియకోళ్ళు అంటే డోర్ తీసుకొని రావాలి కదా, గోడ పగలు కొట్టుకొని వచ్చేస్తారు. దాంతో అటువైపు తిరిగి వాళ్ళందరినీ అక్కడే కాల్చి చంపేస్తారు. ఇప్పుడు ఇంకో అద్దరిపేట రివీల్ అవుతుంది. అదేంటంటే ఈ గుడ్ క్యాట్ ఉన్నాడు కదా ఆయన కారులో ఒక డెడ్ బాడీ ఉంటుంది. దాన్ని మన కథలో హీరో తీసుకొచ్చి రబాయ్ కొడుకు పక్కన పడుకోబెట్టి తన చేతికుండే వార్చి ఆ చచ్చిపోయిన తనకు పెట్టి అతని వార్చి హీరో తీసుకుంటాడు. ఎందుకు అలా పెట్టాడంటే ఇప్పుడు ఈ రబాయ్ కొడుకు దగ్గర చనిపోయింది హీరోనే అని చెప్పి నమ్మించడానికి హీరో అలాగే గుడ్ క్యాట్ వీళ్ళిద్దరూ ప్రాపర్ గా ప్లాన్ వేస్తారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ అపార్ట్మెంట్ లోంచి బయటకు వస్తారు. వచ్చిన తర్వాత అపార్ట్మెంట్ లో రూమ్ బ్లాస్ట్ అయిపోతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఎవరి మొహాలు తెలియవు కాబట్టి అక్కడ రబాయ్ కొడుకు అలాగే హీరో చనిపోయాడని చెప్పేసి అందరూ నమ్మాలని చెప్పేసి వీళ్ళిద్దరూ ఆ ప్లాన్ వేశారు. కట్ చేస్తే మరోవైపు గుడ్ క్యాట్ ఏం చేస్తాడంటే బాస్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళేటప్పుడు ఎవరెవరైతే సెక్యూరిటీలో ఉంటారో వాళ్ళందరినీ చంపేసుకుంటూ వెళ్తాడు. డైరెక్ట్ గా బాస్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత అసలు ఏం చేసావయ్యా, ఆ రబాయ్ గడు కొడుకుని చంపమంటే ఏదో చేసావు, ఇప్పుడు వాడిని చంపింది నేనేం చెప్పి అందరికి తెలిసిపోయింది. ఆ తర్వాత రబాయ్ గడు సైలెంట్ గా ఉంటాడని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ రబాయ్ కి డబ్బులు ఇవ్వాలి కదా, అందుకని తనకు డబ్బులు ఇస్తున్నట్టు వెళ్తూ ఉంటాడు. వెళ్ళిన తర్వాత పాపం రబాయ్ ఏమో తన అసిస్టెంట్లు పిలుస్తాడు ఎక్కడరా మీరని చెప్పేసి. వాళ్ళేమో రారు. వాళ్ళు ఎక్కడున్నారంటే ఇంతకు ముందు హీరో రబాయ్ వాళ్ళ కొడుకు అపార్ట్మెంట్ కి వెళ్ళేటప్పుడు కారులో ఇద్దరు చనిపోయి ఉన్నారు కదా వాళ్ళే ఆ రబాయ్ గడ్ అసిస్టెంట్లు. అంతేకాకుండా వాళ్ళిద్దరిని చంపింది కూడా ఎవరో కాదు ఆ గుడ్ క్యాటే. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే డబ్బులు ఇస్తారా అని చెప్పేసి దగ్గర పిలిచి నెత్తి
మీద ఒక రాడ్ తీసుకొని కొడతాడు. దాంతో ఆ రబాయ్ అక్కడే స్పృహ తప్పి కింద పడిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు ఇద్దరు గ్యాంగ్స్టర్స్ ని ఒకే చోట కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెడతారు. అప్పుడు మన కథలో హీరో స్టైల్ గా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. హీరోని చూసిన ఆ బాస్ ఏంటంటే, ఒరే నువ్వు చనిపోయావు కదా అని చెప్పి అనడంతో, నేనేం చావలేదు కానీ ఇదంతా ప్లాన్ వేసింది మేమే అని చెప్పేసి అసలు ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తారు. బేసికల్ గా వీళ్ళిద్దరి దగ్గర అకౌంటెంట్స్ ఉంటారు కదా, వాళ్ళిద్దరిని చంపింది ఎవరో కాదు, ఆ గుడ్ క్యాట్ అలాగే హీరో ఇద్దరు చంపారు. ఎందుకంటే వాళ్ళ అకౌంటెంట్స్ దగ్గర ఉన్న బుక్స్ గురించి అనమాట. వీళ్ళు ఎవరెవరికి అప్పిచ్చారు, ఎంత అప్పిచ్చారని చెప్పేసి ప్రాపర్ గా లిస్ట్ ఉంటుంది కదా, అందుకని ఆ లిస్ట్ కోసం వాళ్ళని చంపారు. ఆ లిస్ట్ తీసుకొని కామన్ గా వీళ్ళిద్దరి దగ్గర అప్పు తీసుకుని ఒకటి పేరు సెలెక్ట్ చేస్తే ఒక పేరు వస్తుంది. ఆ పేరు ఎవరిదో కాదు, నిక్ దనమాట. ఈ నిక్ ప్లేస్ లో హీరోని తీసుకురావాలని చెప్పేసి ఈ గుడ్ క్యాట్ ఒక మాస్టర్ ప్లాన్ వేసి అసలైన నిక్ గాని వేసేస్తాడు. వాడెవడో కాదు, రైల్వే స్టేషన్ లో ఈ గుడ్ క్యాట్ చంపేసాడు కదా ఒకడిని, వాడే ఆ నిక్ గాడు అనమాట. ఎందుకంటే అతని ప్లేస్ లో హీరోని తీసుకురావడానికి, వచ్చిన తర్వాత ఆ నిక్ అనే వాడు ఇతన్ని ఇబ్బంది పెట్టుకుని ఉండటానికి, అందుకనే ఆ గుడ్ క్యాట్ అనే అతను అతన్ని చంపేశాడు. ఇంకా మన కథలో హీరోని ఇద్దరు గ్యాంగ్స్టర్లు పిలవాలంటే ఒక సంఘటన జరగాలి. అదేంటంటే బాస్ వాళ్ళ కొడుకు చనిపోవాలి. అందుకనే గుడ్ క్యాట్ ఏం చేస్తాడంటే హీరో చేత బాస్ కొడుకుని చంపిస్తాడు. సో బాస్ కొడుకు చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తాడు, బాస్ డైరెక్ట్ గా గుడ్ క్యాట్ కి ఫోన్ చేస్తాడు. ఎందుకంటే రబాయ్ వాళ్ళ కొడుకుని చంపడానికి. కానీ రబాయ్ ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఈ పనికి నన్ను పిలుస్తున్నాడని తెలిసి హీరో దగ్గరికి వెళ్ళి హీరో మొహం మీద ఒక గుద్దు గుద్ది, నేను ఇప్పుడు బాస్ దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి ఈ దెబ్బకి ఆ తర్వాత నువ్వు ఇక్కడికి రావడానికి ఒక అందమైన కథను నువ్వే అల్లుకో అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ గా బాస్ ని మీట్ అవుతాడు. సో మన కథలో హీరో ఎయిర్పోర్ట్ దగ్గర దిగిన తర్వాత నా దగ్గర బ్యాగ్ కొట్టేశారని చెప్పేసి మొహం మీద గుద్దారని చెప్పేసి కథ చెప్పాడు కదా, అది మనోడు క్రియేట్ చేసిన కథ అనమాట. మరోవైపు ఈ గుడ్ క్యాట్ ఏం చేస్తాడంటే బాస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ బాస్ చెప్తాడు, నా కొడుకు నా రబాయ్ గోడలు చంపేశారు కాబట్టి రబాయ్ గడి కొడుకును కూడా నువ్వు చంపాలని చెప్పడంతో ఈ గుడ్ క్యాట్ ఏమంటాడంటే, సార్ నేను చంపడం కరెక్ట్ కాదు కానీ మీరు ఎవరికైతే అప్పిచ్చుంటారో అది మొత్తం ఒకసారి నాకు లిస్ట్ తీసుకొస్తే అందులో ఒకటి పేరు నేను సెలెక్ట్ చేస్తాను, వాడు గనక వచ్చి చంపాడే అనుకోండి రబాయ్ కొడుకుని, మీ మీద ఎవరికి డౌట్ రాదని నేను చెప్పడంతో ఈ బాస్ కూడా నమ్మేస్తాడు. దాంతో అందుకనే హీరోని నిక్కు రూపంలో అక్కడ తీసుకొస్తారు. ఆ తర్వాత గుడ్ క్యాట్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా రబాయ్ దగ్గరికి వెళ్ళి, చూడండి ఆ బాస్ ఉన్నాడు కదా వాళ్ళ అబ్బాయిని మీరే చంపారని చెప్పేసి మిమ్మల్ని చంపమని నాకు డబ్బులు ఇచ్చాడు, కాకపోతే మిమ్మల్ని చంపడానికి నా మనసు ఒప్పట్లేదు, ఎందుకంటే మీరు నాకు ఎప్పటి నుంచో తెలుసు, కానీ మీరు గనక ఆ బాస్ ఇచ్చే డబ్బుల కన్నా 3 రెట్లు ఎక్కువ ఇస్తే నేను ఆ బాస్ ని చంపేస్తానని చెప్పడంతో ఆ రబాయ్ కూడా ఇదే బెస్ట్ అని చెప్పేసి చంపే అంటాడు. కాకపోతే గుడ్ క్యాట్ ఏమంటాడంటే, నేను చంపను గానీ మనం ఇంకొకటి చేత చంపించాలి, అది కూడా మీ దగ్గర అప్పు తీసుకొని కట్టకుండా తిరుగుతున్నాడు ఎవడో ఉంటే వాడి లిస్ట్ ఇవ్వండి నాకు, అందులో నేను సెలెక్ట్ చేస్తానని చెప్పడంతో ఆ రబాయ్ కూడా మన గుడ్ క్యాట్ కు లిస్ట్ ఇస్తాడు, అందులో నిక్ పేరుని సెలెక్ట్ చేస్తాడు. సో ఈ విధంగా ఈ గుడ్ క్యాట్ ఏంటంటే ఇద్దరు గ్యాంగ్స్టర్స్ కి నిక్ ని కామన్ గా పరిచయం చేసి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పుడు ఇద్దరు గ్యాంగ్స్టర్లకి కామన్ గా ఒక డౌట్ వస్తుంది, ఒరే గుడ్ క్యాట్ గా అసలు వీడిని ఎందుకు మా దగ్గర తీసుకొచ్చావు, అసలు వీడి ఎవడని చెప్పేసి వీళ్ళకి డౌట్ వచ్చి డైరెక్ట్ గా హీరోని అడుగుతారు. హీరో కూడా సరే అని చెప్పేసి వీళ్ళ దగ్గరకు వస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. రబాయ్ వాళ్ళ ఇంట్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో తన కొడుకు అలాగే హీరో చచ్చిపోయాడని చెప్పేసి ఆ శవాలన్నిటిని హీరోయిన్ దగ్గరకు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు హీరోయిన్ తెలుస్తుంది, ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్ కి వాకిడేలో చెప్తాడు, అదేంటంటే మనం నిక్ అని చెప్పి ఒకరిని పట్టుకున్నాం చూసావా, వాడు ఆ తర్వాత రబాయ్ వాళ్ళ కొడుకు ఇంకొంతమంది రౌడీలు ఇంట్లో మంటల వల్ల బాంబ్ బ్లాస్ట్ అయిపోయి కాలిపోయి చనిపోయారని చెప్పడంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. అంటే ఇప్పుడు చనిపోయింది హీరోని అని చెప్పేసి తన చేయి చూస్తే తన చేతికి హీరో వాచ్ ఉంటుంది, ఎందుకంటే హీరో ఆల్రెడీ అక్కడ తన చేతికి వాచ్ పెట్టాడు కదా, దాంతో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది హీరో చనిపోయాడు అని చెప్పేసి. మరోవైపు ఇప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ తో ఇంకొక పోలీస్ మాట్లాడుతున్నాడు కదా, తాను ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. అదేంటంటే మన డిపార్ట్మెంట్ లో రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్ ఒక అతను ఉన్నాడు కదా, అతను ఎందుకో పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. వచ్చిన తర్వాత నువ్వు నిక్ అనే వ్యక్తి ఫొటోస్ తీసావు కదా, అతని పేరు స్లెవెన్ అని తెలుసుకున్నావు కదా, అతని ఫోటో చూసి అతనికి భయం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పడంతో ఈ పోలీస్ ఆఫీసర్ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ దగ్గరికి ఆ గుడ్ క్యాట్ వస్తాడనమాట. బేసికల్ గా హీరోయిన్ స్మిత్ అనే ఒక అతను నేను ఫోటోలు తీసానని చెప్పి హోటల్ రూమ్ లో తీసింది కదా, ఈ అమ్మాయితో ఎప్పటికైనా ప్రాబ్లం అని చెప్పేసి మనోడు అక్కడికి వస్తాడు. ఎందుకంటే హీరోయిన్ తనని ఫోటోలు తీస్తున్న సంగతి ఆ గుడ్ క్యాట్ కి తెలుసు, అయినా ఇప్పుడు కాదులే అని చెప్పేసి ఇంతమంది జనం ముందు గొడవ చేస్తే బాగోదని చెప్పేసి తాను హోటల్లో సైలెంట్ గా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు మార్చురీకి వచ్చి ఆ గుడ్ క్యాట్ గాడు హీరోయిన్ ని అక్కడే కాల్చి చంపాతులు పడేస్తాడు. మరో పక్క ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్ కి వచ్చి హీరో ఫోటో చూసి భయపడ్డాడని చెప్పాడు కదా, బేసికల్ గా హీరో ఫోటో చూసి కాదు, అక్కడ ఉన్న పేరును చూసి. ఎందుకంటే స్లెవెన్ అనే పేరు అనేది 1979లో ఒక గుర్రానికి ఇంజెక్షన్ చేసి పోటీలు పంపించారు కదా, ఆ గుర్రం
గుర్రం పేరే స్లెవెన్. ఆ పేరు చూసి ఆయన భయపడ్డాడు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరో దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. బేసికల్ గా ఈ ఇద్దరు గ్యాంగ్స్టర్లు ఉన్నారు కదా, వీళ్ళిద్దరికి ఒక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అదేంటంటే 1979లో గుర్ర పందాలు జరిగాయి కదా, అప్పుడు గుర్ర పందాల్లో ఒక అతను పందెం వేశాడని చెప్పేసి మ్యాక్స్ అనే ఒక అతని కుటుంబాన్ని నాశనం చేశారు కదా, అతని కొడుకునేనని చెప్పడంతో వీళ్ళిద్దరికి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అంతేకాకుండా ఎమ్మటనే ఆ బాస్ ఏమంటాడంటే నిన్ను అప్పుడే చంపేయమని చెప్పాం కదా అని చెప్పేసి అంటంతో బేసికల్ గా అప్పుడు ఆ పిల్లాన్ని చంపడానికి ఎవరు ముందుకు రాకపోతే గుడ్ క్యాట్ కి డబ్బులు ఇచ్చి ఆ పిల్లాన్ని చంపేయమని చెప్పి పంపిస్తారు. కానీ గుడ్ క్యాట్ ఏమో ఈ హీరోని తీసుకెళ్లి చంపేద్దాం అనుకుంటాడు, కానీ చూసిన తర్వాత పాపం అని చెప్పి తనను పెంచుకొని పెద్ద చేసుకుంటాడు. ఆ తర్వాత మీ అమ్మా నాన్న చంపింది వీళ్ళే అని చెప్పేసి వాళ్ళని చంపడానికి ప్రాపర్ గా ఒక మ్యాప్ వేసి మరి హీరో దగ్గరికి ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లని తీసుకొచ్చి పెడతాడు. సో దాంతో హీరో ఏమంటాడంటే మీరు మా నాన్నని ఎలాగైతే చంపారో నేను కూడా మిమ్మల్ని అలాగే చంపుతాను, ఎందుకంటే నా కుటుంబం మొత్తం నాశనం అయిపోవడానికి కారణం మీరే కదా అని చెప్పేసి ఇద్దరు మొహాలకి కవర్లేసి వాళ్ళు ఊపిరాడకుండా చనిపోయేలా చేస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ అక్కడే చనిపోతారు. కట్ చేస్తే ఇంకొక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఇందాక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఒక అతను స్లెవెన్ అనే పేరు చూసి భయపడ్డాడని చెప్పి అన్నారు కదా, అతని దగ్గరికి మన కథలో హీరో వెళ్తాడు. ఎందుకంటే ఈ ఇద్దరు గ్యాంగ్స్టర్ దగ్గర ఆ ఇన్స్పెక్టర్ పనిచేసేవాడు వీళ్ళు చెప్పారని చెప్పి డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మని చంపాడు. సో దాంతో హీరో ఇతని దగ్గరకు వచ్చి తనని కారులో కూర్చోబెట్టి మా అమ్మని చంపుతావా అని చెప్పేసి అక్కడే తనని చంపేస్తాడు. ఇంతటితో సినిమా అయిపోయింది అనుకోమాకండి, ఇంకొక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే హీరో రైల్వే స్టేషన్ లో కూర్చున్నప్పుడు హీరో దగ్గరికి హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ చనిపోయింది కదా అని మీరు అనుకోవచ్చు. బేసికల్ గా ఆ అద్భుతమైన ట్విస్ట్ ఏంటంటే మామూలుగా ఆ గుడ్ క్యాట్ ఏం చేస్తాడంటే హీరోయిన్ ని చంపేస్తాను, ఎందుకంటే తను నన్ను ఫోటోలు తీసింది, తన వల్ల ఫ్యూచర్ లో నాకు ప్రాబ్లం వస్తుందని చెప్పడంతో హీరో కూడా సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తాను ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా చంపేస్తాడు. కానీ తను ఎప్పుడు చూసినా చెస్ట్ మీదే కాలుస్తాడు కాబట్టి నువ్వు అక్కడ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ పెట్టుకొని కొంచెం బ్లడ్ ప్యాకెట్లు పెట్టుకో, ఆయన కాలుస్తాడు, నువ్వు చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేయి, ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోతాడని చెప్పేసి హీరోనే కావాలని చెప్పి హీరోయిన్ కి ఐడియా ఇచ్చి హీరోయిన్ ని కాపాడతాడు. అలా వీళ్ళిద్దరు ఒకటవుతారు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి గుడ్ క్యాట్ వస్తాడు. ఎరా ఈ అమ్మాయిని నువ్వు కాపాడావా అని చెప్పేసి తాను ఆశ్చర్యపోతాడు. అప్పుడు హీరో ఏమంటాడంటే చూడు, ఒకప్పుడు నన్ను చిన్నప్పుడు చంపమని నీకు డబ్బులు ఇచ్చారు, అప్పుడు నువ్వు నన్ను ఏ మొహం చూసి వదిలిపెట్టావో ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా అలాగే వదిలిపెట్టు, ఈ అమ్మాయి లేకపోతే నేను లేను, ఎందుకంటే నా కుటుంబ సభ్యులందరూ నాకు పోయారు, మిగిలింది ఈ అమ్మాయి నువ్వు మాత్రమే అని చెప్పడంతో ఆ గుడ్ క్యాట్ కూడా సరేలే ఈ అమ్మాయిని చంపుదాం అనుకుంది నీ మంచి కోసం, కానీ ఈ అమ్మాయి నీకు కావాలంటున్నావు కాబట్టి ఈ అమ్మాయిని అసలు నేను ఏం చేయను, కాబట్టి నీకు గిఫ్ట్ ఇద్దామని వచ్చాను రా బాబు అని చెప్పేసి తనకి ఒక వాచ్ ఇస్తాడు. ఆ వాచ్ ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోకి వాళ్ళ నాన్న వాచ్ ఇచ్చాడు కదా, గుర్ర పందాలు అయిపోయిన తర్వాత 10 నిమిషాల్లో వస్తానని చెప్పేసి ఆ వాచ్ అన్నమాట. ఇప్పటిదాకా గుడ్ క్యాట్ దగ్గర ఆ వాచ్ ఉంది, సరే మీ నాన్నగారు వాచ్ తీసుకో అని చెప్పేసి హీరోకి ఆ వాచ్ ఇచ్చి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమాని నేను మీకు ప్రాపర్ గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఒకవేళ చేయకపోతే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి అద్భుతమైన కథలు మన ఛానల్లో మీరు మరిన్ని చూడాలనుకుంటే ఏం లేదండి, మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నాకు సపోర్ట్ ఇచ్చారనుకోండి, ఇలాంటి మంచి మంచి సినిమాలు మీకోసం చేస్తాను. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.